రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించినట్టు తెలిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని లోపలికి పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన దుకాణదారులకు సూచించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల వాడకంపై పలువురు రైతులను అడిగిన తెలుసుకుని రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు విక్రయించడం లేదని, ఎవరైనా రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని లోపలికి పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్ కంపెనీలు వేయడం జరిగిందని, ప్రతిరోజు ఆ కమిటీలో అన్ని దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపైన సమస్యలు వస్తే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఆర్ఈ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా రైతులకు అందరికీ కూడా సో ప్రభుత్వం తరఫు నుంచి మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో కంబైన్ టాస్క్ ఫోర్స్ అన్ని మండలాల్లో కూడా వేసి అన్ని డీలర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే మనకి సీడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, సో వీటన్నిటివి కూడా షాప్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఎక్కడ కూడా రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఎరువులు కానివ్వండి, నకిలీ పురుగుల మందులు కానివ్వండి, ఇటువంటి ఎవరన్నా ఎక్కడన్నా చేసినట్టు మా దృష్టికి వస్తే సో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా బుక్ చేసి వాళ్ళని లోపలికి వేయడం జరుగుతుంది. పోలీస్ వారు, అగ్రికల్చర్ సిబ్బంది కూడా అన్ని షాప్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు మనకు అయిన ఇన్స్పెక్షన్స్లో ఎక్కడ కూడా మనకి మన జిల్లాలో నకిలీ విత్తనాలు పంపిణీ అవుతుందనేసి ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. సో అన్నీ కూడా మన దగ్గర అన్ని స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన విత్తనాలే విక్రయం జరుగుతూ ఉంది. బట్ అయినా కానీ కూడా రైతులు కూడా కొద్దిగా అవగాహన కల్పించుకొని ఉండాలి. సో వాళ్ళకి తెలిసిపోతుంది లాస్ట్ సీజన్లో ఏదైతే మరి కంపెనీ తీసుకొని పోయినరో మరి దానికి ఎప్పుడు వచ్చే దిగుబడి కన్నా కొద్దిగా తక్కువ వచ్చినట్టు కానివ్వండి, సో ఏమైనా డిఫరెంట్గా వచ్చినట్టు కానివ్వండి, అంటే సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉన్నదనేసి ఉంటుంది. సో అట్లేమన్నా లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని కన్సల్ట్ కాండి, వాళ్ళు ఏ విధమైన విత్తనాలు వాడినారు, ఏ విధమైన ఇవి కూడా వెరిఫై చేసి ఎవరన్నా సెంటర్స్లలో డీలర్స్ ఎవరన్నా కనుక నకిలీ విత్తనాలు విక్రయిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు యూరియా కానివ్వండి, సీడ్స్ కానివ్వండి అడిక్వేట్గా మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నాయి. కొద్దిగా మనకి ఇప్పుడు ఈ పచ్చరొట్ట విత్తనాలు ఏవైతే ఉంటాయో సన్నేంపు ఒకటి వేరేది అవి కూడా అవసరమైనంత మట్టుకు మనం తెప్పిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇమ్మీడియట్గా ఇప్పుడు స్టార్ట్ పెడతారో వాటి దగ్గర మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవి కూడా అడిక్వేట్గా తెప్పిస్తాం. ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్స్ కూడా విత్తనాల విక్రయానికి సంబంధించి ఎరువులు మరి పురుగుల మందులకు సంబంధించి అవన్నీ కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.